సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథల సంపుటి శీర్షికన మొక్కపాటి నరసింహశాస్త్రి రచించిన బారిస్టర్ పార్వతీశం 5వ భాగం వింటున్నాం కదా. ఇదే ఆఖరి భాగం అండి. కథ ఎలా ఉందో చూద్దాం. మరి ఇప్పటి వరకు జరిగిన కథ, నరసాపురం దగ్గర మొగల్తూరులో ఉంటున్నటువంటి పార్వతీశం టైలర్ హై స్కూల్లో 5వ ఫారం దాకా చదువుకున్నాడు. ఇంకా చదవాల్సిన అవసరం లేదని ఇంటి దగ్గరే ఉండి స్నేహితుడి సలహా మేరకు ఇంగ్లాండ్ ప్రయాణమవుతాడు. నిడదవోల్లో రైలు ఎక్కి చెన్నపట్నం చేరుకుంటాడు. అతనెప్పుడు రైలు ఎక్కింది కానీ వేరే ఊరికి వెళ్ళింది కానీ లేదు. అందుకే ప్రతిదీ వింతగానూ ఆశ్చర్యంగానూ, పార్వతీశం ప్రవర్తన ఎదుటి వాళ్ళకి హాస్యాస్పదంగానూ ఉంటుంది. తర్వాత చెన్నపట్నం నుంచి రైలు ఎక్కి మళ్ళీ స్టీమర్ ఎక్కి కొలంబో చేరుకుంటాడు. కొలంబో నుంచి డైరెక్ట్గా స్టీమర్ ఏదీ లేదని, ఇంకో వారం పడుతుందని తెలుసుకొని అక్కడి నుంచి బయలుదేరే ఒక ఫ్రెంచ్ స్టీమర్కి టికెట్ తీసుకుంటాడు. అది మార్సెల్స్ అనే గ్రామానికి చేరుతుందని, అక్కడి నుంచి రైల్లో ఇంగ్లాండ్ వెళ్ళొచ్చని తెలుసుకుని ఆ స్టీమర్లో వెళ్తాడు. 4 రోజుల ప్రయాణం తర్వాత స్టీమరు ఒక ఊర్లో ఆగుతుంది. అక్కడ సాయంత్రం వరకు ఆగుతుందని తెలిసి ఊరు చూద్దామని బయటకెళ్ళి తనతోటి ప్రయాణికులైన చైనా వాళ్ళతో కలిసి అక్కడున్న హోటల్లో భోంచేసి మళ్ళీ స్టీమర్ ఎక్కుతాడు. తర్వాత కథ ఇలా సాగుతుంది. నా పేరు స్టీమర్ మీదనున్న వాళ్ళెవళ్ళు నోట పట్టలేకపోయారు. నేను కొలంబోలో ఎక్కాను గనుక నన్ను కొలంబో గారు అని పిలవడం మొదలుపెట్టారు. నాతోటి మాట్లాడే వాళ్ళెవరూ లేకపోవడం వల్ల, మామూలుగా వాళ్ళు తినే తిండి తినకపోవడం వల్ల, వాళ్ళు తాగే కళ్ళు నేను తాగకపోవడం వల్ల నాకు లోపల ఎలాగో ఉండేది. తక్కిన వాళ్ళందరికీ కూడా నా అవస్థ చూసి జాలేసిందని తోస్తుంది. ఎవరిలో ఒకళ్ళు అస్తమానం నా దగ్గర కూర్చోవడము, నాతోటి ఏదో మాట్లాడాలని ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఈసారి బయలుదేరిన తర్వాత నాకు వికారము, తలనొప్పి ఎక్కువయింది. భోజనం దగ్గరకు వెళ్ళడానికి కూడా ఓపిక లేకపోయింది. నా గదిలోకే ఏ పాలో జావో తీసుకొచ్చి ఇస్తుండేవారు. ఒకరోజు మరీ వికారంగా ఉండి రాత్రేమీ నిద్ర పట్టలేదు. తల బద్దలేస్తోంది. ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. కాస్త సొంటి కమ్మైనా లేకపోయింది కదా అనుకున్నాను. ఉంటే మటుకు మనకు గంధం తీసి ఇచ్చే వాళ్ళెవరు? కళ్ళంబడి నీళ్ళొచ్చినవి. కళ్ళు తుడుచుకొని ఎదురుగుండా చూసేటప్పటికి చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ గోడకు తగిలించి ఉంది. అపరిమితమైన కోపం వచ్చింది. దాన్ని అవతల పారేస్తే తలనొప్పి ఏమన్నా తగ్గుతుందేమోననుకున్నాను. అంత బాధతోనూ లేచి ఆ టోపీ తీసి ఉండ కింద నలిపి కిటికీలో నుంచి అవతల పారేశాను. వచ్చి పడుకున్న తర్వాత కొంచెం గలత నిద్ర పట్టింది. తెల్లవారింది. తలనొప్పి ఏమీ తగ్గలేదు. కొంచెం పులకరం తగిలినట్టు కూడా ఉంది. కింద ట్రేవులో నుంచి స్టీమర్ బయలుదేరిన 3వ రోజు మధ్యాహ్నం 1 గంటకు దొర వచ్చి అందరినీ డాక్టర్ పరీక్ష చేయాల్సి ఉంటుందని డ్రెస్సు వేసుకుని సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటలకి గంట కొట్టారు. మా గదిలో కుర్రవాళ్ళు నన్ను రమ్మని సంజ్ఞ చేశారు. కదలడానికైనా ఓపిక లేకపోయినప్పటికీ నెమ్మదిగా హాల్లోకి వచ్చాను. అందరినీ వరుసగా నిలబడమన్నారు. ఒక డాక్టర్ వచ్చి ఒక్కొక్కరినే పేర్లు పిలిచి కొంచెం పరీక్షలు చేసి పొమ్మనడం మొదలుపెట్టాడు. కొంతసేపు అయిన తర్వాత మిస్టర్ కొలంబో అని పిలిచాడు. నా పేరు వీళ్ళకు తెలియక డాక్టర్ తోటి కూడా ఈ పేరే చెప్పారనుకుని స్కూల్లో అటెండెన్స్ పిలిచేటప్పుడు చెప్పే అలవాటు చొప్పున చటుక్కున ప్రెసెంట్ సార్ అన్నాను. అంత పక్కున నవ్వారు. డాక్టర్ నిన్ను కాదన్నాడు. ఇంకొక 80 సంవత్సరాల ముసలిదొర ముందరకు వచ్చాడు. ఆయన పేరు కాబోలు కొలంబో అనుకున్నాను. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత నాకు భోజనం పెట్టే దొరని పిలిచి ఏమిటి గోలంతా అని అడిగాను. వాడి స్టీమరు సుయాజ్ దగ్గరికి వచ్చిందని, ఇక్కడ వైద్యుడు అలా పరీక్ష చేయడం మామూలని, జబ్బుగా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ దింపేస్తారని చెప్పాడు. సుయాజ్ అంటే సుయాజ్ కెనాలేనా అని అడిగాను. ఇంకో 15 గంటకు సుయాజ్ కెనాల్లో ప్రవేశిస్తాం, కావలిస్తే పైకెళ్ళి చూడొచ్చును అని చెప్పాడు. నా గదిలో కుర్రాన్ని సహాయం తీసుకొని నెమ్మదిగా పైకెక్కాను. కొలంబోలో బయలుదేరిన తర్వాత మొదటిసారి ఇదే టాపు మీదకి రావటము. చల్లని సముద్రపు గాలి తగిలేటప్పటికీ ప్రాణం లేచి వచ్చినట్లుంది. దీపాలు పెట్టే వరకు అక్కడే సుయాజ్ కెనాల్ చూస్తూ కూర్చున్నాను. చిన్నప్పుడు సుయాజ్ కెనాల్ అంటే ఏమిటో అనుకునేవాణ్ణి.
ఇది మామూలు పడవల కాలవగానే ఉంది. ఎటొచ్చి కొంచెం వెడల్పు లోతు ఎక్కువ. ఒడ్డున మనవేపుకు మళ్ళిన ఈత చెట్లు అవి ఉన్నాయి. అందులో కొన్ని ఖర్జూరపు చెట్లని చెప్పారు. వంటలు చాలా కనబడ్డాయి. చూడ్డానికి అంతా చాలా చక్కగా ఉంది. దీపాలు పెట్టగానే మళ్ళీ నా గదిలోకి వచ్చి పడుకున్నాను. తెల్లవారేటప్పటికి హార్ట్ షెడ్ వచ్చామన్నారు. మా గదిలో కుర్రాళ్ళు డ్రెస్ వేసుకుంటున్నారు. నన్ను కూడా ఊళ్ళోకి వెళ్దాం రమ్మని సంజ్ఞ చేశారు. సరే, ఇక్కడ కూర్చొని చేసేదేమిటి, ఏదో ఓపిక చేసుకొని కాసేపు తిరిగి వద్దామని నేను డ్రెస్ వేసుకుని బయలుదేరాను. ఆ ఊరు బాగా పెద్దదే. చక్కని షాపులు అవి చాలా ఉన్నాయి. కానీ అక్కడ సంగతులు చూస్తే దుర్మార్గం ఎక్కువగా ఉన్నట్టు తోచింది. అక్కడ ట్రామ్ కార్లున్నాయి. కానీ విశేషం ఏమిటంటే వాటంతటా అవి నడవలేవు, గుర్రాలు లాగుతాయి. అది నాకు వింతగా కనబడ్డది. బజార్లంబడి తిరుగుతుండగా ఒకచోట థామస్ కుక్ వాళ్ళ కంపెనీ కనబడ్డది. అది చూసేటప్పటికి స్నేహితుని చూసినట్టుగా ఉంది. దర్జాగా లోపలికి వెళ్ళాను. అక్కడ గుమాస్తా నన్ను చూసి ఏం కావాలన్నాడు. ఏం అక్కర్లేదన్నాను. మరైతే ఎందుకు వచ్చావు? నేను మీ ప్యాసింజర్ను. ఏమైతే? ఏమీ లేదు, ఇక్కడ మీ కంపెనీ ఎలా ఉంటుందో చూసి వెళ్దామని వచ్చానన్నాను. వాడు మాట్లాడలేదు. నేను ఒక మాట ఇటు అటు చూసి మళ్ళీ వీధిలోకి వచ్చాను. దగ్గరలోని పోస్టాఫీస్ కనబడ్డది. అందులోకి వెళ్ళి ఒక కార్డు కొని నేను క్షేమంగా ఉన్నానని ఇంటికి ఒక ఉత్తరం రాసి పోస్టులో వేసి బయటకు వచ్చాను. అక్కడ ఒక షాపులో ఉన్నితోటి తయారు చేసిన 2 జానల వెడల్పు గల చక్కని మెడపట్టి లాంటివి కనబడ్డాయి. వెళ్ళేది చలిదేశంగా ఇది ఒకటి కొనుక్కుంటే చెవులకు చుట్టుకున్నా మెడకు చుట్టుకున్నా వెచ్చగానే ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నాయని ఒకటి కొన్నాను. అక్కడ ఒక కాఫీ హోటల్ కనబడితే వెళ్ళి కాస్త పలహారం చేసి నిమ్మలంగా మళ్ళీ స్టీమర్ చేరుకున్నాను. సాయంత్రం 7 గంటలకు స్టీమర్ బయలుదేరింది. ఆ రాత్రంతా కులాసాగానే ఉంది. కానీ పొద్దుటి నుంచి ఆరంభించింది నా అవస్థ. అది వికారము కాదు, వాంతులు కావు. లోపల నుంచి డోకొస్తున్నట్టుండగానే పైకేమీ రావడం లేదు. కొలంబోలో బయలుదేరిన తర్వాత ఇంత బాధ ఎప్పుడు పడలేదు. ఇన్నాళ్ళ నుంచి కులాసగా తిరుగుతున్న నా గదిలో కుర్రాళ్ళు కూడా పడకలేశారు. నేను మూసిన కన్ను తెరవలేదు. తిండి లేదు, సరికదా పచ్చి మంచినీళ్ళైనా ఎరగను. అలా ఎన్నాళ్ళు పడుకున్నానో తెలీదు. కాస్త గాలైనా రాకుండా గది కిటికీ తలుపులు మేకులు వేసి బిగించారు. ఏమిటి అలా చేస్తున్నారంటే తుఫానుగా ఉంది, కిటికీ తలుపులు తీసి ఉంటే నీళ్లు లోపలికి వస్తాయి అన్నారు. ఇలా సుమారు వారం రోజులు రాత్రింబగళ్ళు కూడా తెలియకుండా బాధపడ్డాను. ఏమీ తోచక గడియారం చూస్తూ ఉంటే కొంత కాలక్షేపం అవుతుందని గడియారం తల కింద పెట్టుకుని అస్తమానం చూసుకుంటూ ఉండేవాణ్ణి. మొదటి రోజుల్లో బాగానే ఉండేది. మంచి గడియారమేనని సంతోషించాను. కానీ పోను పోను పగలంతా బాగా ఉండి రాత్రి దానికేమొచ్చేదో కానీ తెల్లవారేసరికి రోజు 1/2 గంట తక్కువ తిరిగేది. ఇలా వాతం కమ్ముకు రావడానికి తగ్గ కారణం ఏమీ కనిపించదు. పోని ఒక రోజైతే అనుకోవచ్చును. అనుదినము ఇలా వెనకంజ వేయడము నాకు ఒళ్ళు మండుకొచ్చింది. అయినా 2.5 దూట బిళ్ళలు లాంటివి తీసుకుని ఇలాంటి గడియారం నాకు ఇచ్చాడేమో అనుకున్నాను. దొరలు కూడా వీలైనప్పుడు మోసం చేయడానికి వెనుదీయరని తెలిసింది. ఈ వెధవ గడియారం కూడా తీసుకువెళ్ళడం ఎందుకు అనుకున్నాను. చూసి చూసి పారేయడానికి ప్రాణం ఒప్పలేదు. సరే, ఏదో పోని అరగంట ఇంచుమించుగా తిరుగుతోంది కదా, అసలు లేని బావ కంటే గుడ్డి బావైనా మేలనుకుని పారేయడం మానేసి పెట్టెలో పెట్టాను. తర్వాత ఒకనాడు తెల్లవారేసరికి ఈ సముద్రపు హడావిడి తగ్గింది. దొర చీకటితోటే వచ్చి నన్ను లేపి, ఇవాళే దిగిపోవడం బెంగ పెట్టుకోకు, ఇంకో గంటకో 2 గంటలకో దరి చేరుతాం, భూమి కనబడుతోంది, లేచి కాస్త పలహారం చేసి పైకి వెళ్ళి చూడమని ఎంతో ఆదరంగా చెప్పాడు. ఈ 4-5 రోజులు తిండి లేకపోవడం మూలాన చిక్కి శల్యమయ్యాను. ఒంట్లో చాలా నీరసంగా ఉంది. లేస్తే కాళ్ళు దడదడలాడుతున్నాయి. అలాగే లేచి దంతదానం చేసుకుని చొక్కాలు తొడుక్కుంటూ ఉంటే ఆ దొర నా గదిలోకి పలహారం పంపించాడు. కాస్తంత తిని నిమ్మలంగా పైకెక్కాను. సుమారు 8 గంటలవుతోంది. ఆకాశం నిర్మలంగా ఉంది. సముద్రం ఎంతో చక్కగా ఉంది. సూర్యుడు అప్పుడే ఉదయించినట్టున్నాడు. తరుణ కిరణములిప్పుడే తరంగముల మీద నాట్యం చేస్తూ రత్నభ్రమను కల్పించాయి. దూరాన తెర తీసినట్టు మంచు విడిపోతూ ఒడ్డున ఉన్న పర్వతాలు మొదలైనవి కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి. అన్నిటికంటే స్పష్టంగా ఒక పర్వతం మీద దేవాలయం శిఖరం మీద సువర్ణ విగ్రహం ఒకటి సూర్యకాంతిలో దేదీప్యమానంగా కనపడ్డది.
అంతకంతకు దరిచేరుతున్నాము. అక్కడ హార్బర్లో ఎన్ని వందల స్టీమర్లున్నాయో లెక్కలేదు. ప్రపంచంలో ఉండే స్టీమర్లన్నీ ఒక్కసారి ఇక్కడికి వచ్చాయేమో అనుకున్నాను. ఇదంతా చూస్తే లోపల ఒక విధమైన భయం కలిగింది. నా మనసులో లేదు. ఏదో ఆలోచిస్తూ ముందు మన గతి ఏమవుతుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అలా నిలబడ్డాను. సుమారు 11 గంటలు అయ్యేసరికి మార్సేల్స్ చేరాము. ప్లాట్ఫారం మీదికి రైలు వచ్చినట్టుగా మార్సేల్స్లో స్టీమరు సముద్రంలోకి కట్టిన ప్లాట్ఫామ్ దగ్గరికి చేరింది. ప్లాట్ఫారం నిండా జనం కిటకిటలాడుతున్నారు. స్టీమర్ మీద ఉన్నవాళ్ళు కింద ఉన్న వాళ్ళకి, కింద ఉన్నవాళ్ళు స్టీమర్ మీద ఉన్న వాళ్ళకి చేతులు ఊపడము, జేబు రుమాలు విసరడము, ముద్దులు గిరవాటి వేయడము చూచి వీళ్ళ తాలూకు బంధువులంతా వీళ్ళని చూడటానికి వచ్చారు కదా అనుకున్నాను. స్నేహితులు కానీ బంధువులు కానీ లేనివాణ్ణి నేనొక్కనే. నర్సాపురం నుంచి నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా ముందు ఉత్తరం రాస్తే మా అమ్మ ఎంత పని ఉన్నా వీధిలో నిల్చుని నా రాకకి ఎదురు చూస్తూ ఉండేది. మా నాన్న ఏదో పని ఉన్నట్టుగా ఊరు బయటకు నాకు ఎదురుకుండా వచ్చేవాడు. ఇవాళ ఇక్కడికి ఎవరు లేకపోయేటప్పటికీ ఎంతో దుఃఖం వచ్చింది. కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాను కదా, అనుభవం లేనివాణ్ణి, కుర్రవాణ్ణి, వెనక ఆసరా ఎవళ్ళు లేకుండా ఈ దేశంలో ఎలా నిగ్రహించుకోగలనా అని భయం వేసింది. ఒక్కొక్కళ్ళే దిగి కిందనున్న వాళ్ళని కౌగిలించుకొని ఆనంద బాష్పాలు కారుస్తుంటే నాకు కళ్ళ వెంబడి నీళ్లు వచ్చి అట్టే చూస్తూ నిలబడి ఉన్నాను. నేనొక్కని తప్ప తక్కిన వాళ్ళంతా దిగారు. ఆఖరి మనిషి వెళ్ళిపోతుండగానే ఒక దొర నా దగ్గరికి వచ్చి ఇంగ్లీషున పలకరించాడు. ప్రాణం లేచి వచ్చింది. దొరైనా కొంచెం మాట్లాడినైనా మాట్లాడవచ్చును కదా అనుకున్నాను. కొలంబో నుంచి వస్తున్నారా అన్నాడు దొర. అవును. మీ సామాన్ ఎక్కడుంది? కింద. ఇక్కడ ఎరిగున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మీరెవరు? నేను థామస్ కుక్ కంపెనీ మనిషిని. మీకేమైనా సహాయం కావలిస్తే చేస్తాను. మీరెక్కడ బస చేయదలుచుకున్నారు? నాకేమీ తెలీదు. నాకు ఈ దేశం కొత్త. మీరు రాకపోయినట్టయితే ఏం చేసేవన్నో తెలీదు. శ్రమ అనుకోక దయచేసి నన్ను ఏదైనా హోటల్కి తీసుకెళ్తే చాలా సంతోషిస్తాను అన్నాను. ఒక నిమిషం నన్ను ఎగాదిగా చూసి పెద్ద హోటల్కి తీసుకెళ్ళినా అన్నాడు. ఇంగ్లాండ్ వెళ్తున్న వాళ్ళము పెద్ద హోటల్కి వెళ్లకుండా చిన్న హోటల్కి వెళ్ళడం ఏమిటి కర్మ అనుకుని పెద్ద హోటల్కే తీసుకెళ్ళమన్నాను. అతను మళ్ళీ నా వంక చూసి పెద్ద హోటల్లో చాలా ఎక్కువ అవుతుందన్నాడు సంకోచిస్తూ. పైకి ఇలా కనబడ్డా నేను చాలా డబ్బు గలవాణ్ణి అని వాడు అనుకోవడానికి చిరునవ్వుతో మరేం పర్లేదు, భయపడకండి, తీసుకెళ్ళండి అన్నాను. సరే, మీ సామాన్ ఎక్కడుందో చెబితే పైకి తెప్పిస్తాను అన్నాడు దొర. పలానా చోట ఉందని చెప్పగానే సామాను పైకి తెప్పించి దయచేయండి వెడదాము అన్నాడు. దర్జాగా స్టీమర్ దిగి బయటకొచ్చి బండెక్కి తిన్నగా హోటల్కి వచ్చాము. హోటల్ అంటే చెన్నపట్నంలోనూ కొలంబోలోనూ ఉన్నట్లుగానో అంతకంటే కొంచెం బాగానే ఉంటుంది కాబోలు అనుకున్నాను. ఇది పైకి చూస్తూనే చాలా పెద్ద మేడలాగా కనపడ్డది. ఇంత గొప్ప మేడ ఇదివరకు ఎప్పుడు చూడలేదు. బండ ఆగగానే తమాషా వేషం వేసుకున్న మనిషి ఒకడొచ్చి బండి తలుపు తీశాడు. నన్ను చూడటంతోనే కొంచెం తల పైకెత్తి ఇంకొక పక్కకి చుట్టం మొదలుపెట్టాడు. మళ్ళీ ఒక మాట నా వైపు చూసి నాతోటి ఉన్న దొరకేసి ఇలాంటి వాణ్ణి ఎందుకు తెచ్చావన్నట్టుగా చూశాడు. ఆ చూపుతోటి నేను సగం కుంగిపోయాను. మేమిద్దరం దిగగానే నా సామాను కేసు చూసి ఇంకా అక్కడి నుంచోకుండా హోటల్ గుమ్మం దగ్గరకు నడిచాడు. వాడి వెనకాలే మేము నడిచాం. లోపల ప్రవేశించగానే అడుగు ముందుకు సాగింది కాదు. కేవలం ఇంద్రభవనం లాగానే ఉంది. ఎరక్కపోయి పెద్ద హోటల్కి తీసుకెళ్ళమన్నాను. ఎంత డబ్బు అవుతుందో కదా అనుకున్నాను. ఇప్పుడు వెర్రిమొహం వేస్తే ఏం లాభం అనుకుని నా జీవితం అంతా ఇటువంటి హోటల్లోనే గడిపినట్టుగా దర్జాగా నడవడం మొదలుపెట్టాను. నాతోటి వచ్చిన దొర అక్కడున్న గుమాస్తాతోటి ఏదో చెప్పాడు. ఆ గుమాస్తా ఒక పెద్ద చిట్టా తీసి అందులో నన్ను సంతకం చేయమన్నాడు. మా దొర నన్ను ఒక బంట్రోతు కప్పచెప్పి వాడు నా గదికి తీసుకెడతాడని చెప్పి నన్ను భోంచేసిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి రమ్మని చక్కపోయినాడు. బంట్రోతు నా సామాన్ తీసుకెళ్లి అక్కడ ఒక చిన్న గదిలో పెట్టాడు. ఆ గది ముందు ఇనుప కటకటాల తలుపులు మొడవడానికి వీలుగా ఉండేవి ఉన్నాయి. గది బొత్తిగా చిన్నదిగా ఉంది. అందులో ఒక చిన్న బల్ల ఉంది. ఇంత చిన్న గదిలో ఉండటం ఎలాగో అనుకున్నాను. మంచం వేసుకోవడానికి స్థలం లేదు సరికదా. బల్ల మీద పడుకుందామనుకున్నా పొడుగు సరిపోయేటట్టు లేదు. గదిలో మట్టుకు దీపం వెలిగించారు. గాలి రావడానికి ఎక్కడా కిటికీ అయినా కనబడదు. ఇంత పెద్ద హోటల్లో ఇంత చిన్న గదులేమిటా అనుకున్నాను.
నన్ను చూసి లోకవు కట్టి ఇంకోళ్ళకి పనికిరాని గది నాకిచ్చారేమో అనుకున్నాను. నా తక్కువ మట్టుకేమిటి, ఈ గదిలోకి వెళ్ళకూడదు అనుకున్నాను. సామాను అందులో పెట్టి బంట్రోతు రమ్మన్నాడు. నేను రానన్నాను. రమ్మని ఊరికే సంజ్ఞ చేయటం మొదలుపెట్టాడు. వాడి భాష నాకేమీ అర్థం కావడం లేదు. ఏమైనా సరే నేను రానని గట్టిగా చెప్పాను. వాడికి ఏమీ అర్థం కాక వెర్రిమొహం వేసుకొని నాకేసి చూశాడు. దీని సంగతేమిటో కనుక్కుందామని గుమాస్తాని పిలిచాను. గుమాస్తా కూడా లోపలికి వెళ్ళమన్నాడు. ఈ గది అయితే నాకు అక్కర్లేదు, ఇంకొక హోటల్కి వెళ్తానన్నాను. వచ్చి రాని ఇంగ్లీష్లో నన్ను లోపలికి దయచేయమన్నాడు. ఆ హోటల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరిలో ధరలు దొరసాన్లు నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టారు. నాకు ఆ గది అక్కర్లేదు, నా సామాను ఇవతల పడేయమని మళ్ళీ చెప్పాను గుమాస్తాతో. ఇంకా వాదించి లాభం లేదనుకున్నాడు కాబోలు. నన్ను చేయి పట్టుకుని బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి తలుపేశాడు. వేయడంతో గది హఠాత్తుగా అంతరిక్ష మార్గంలోకి ఎగిరిపోయింది. నేను హడలిపోయి కెవ్వుమన్నాను. ఇంతట్లోకే గది ఆగింది. బంట్రోతు తలుపు తీసి బయటికి నడవమన్నాడు. ఇదేమీ నాకు అర్థం కాలేదు. ఇంకా ఏం వింతలు జరుగుతాయో అనుకుని ఆశ్చర్యపోతూ యువతలకొచ్చాను. బంట్రోతు సామాన్ తీసుకుని తనతోటి రమ్మని తిన్నగా ఒక గదిలోకి తీసుకెళ్లి ప్రవేశపెట్టాడు. అప్పటికి ప్రాణం కుదుటపడ్డది. ఇందాకటిది మేడ శ్రమ పడకుండా ఎక్కడానికి ఉపయోగం కదా అని తెలుసుకున్నాను. నన్ను చూసి వాళ్ళంతా ఎంత నవ్వుకున్నారో కదా అని సిగ్గుపడ్డాను. ఈ గది కూడా హోటల్కి తగినట్టుంది. విశాలమైన పెద్ద మంచము, దానిపైన 2 పరుపులు, పైన బాగా 2 అరచేతుల దళసరి గల పట్టు బొంత, ఒక పక్కన సోఫా, 2 కుర్చీలు, ఒక మేజా, దానిపైన పెద్ద అద్దము, ఇంకో మేజా పైన ఒక పెద్ద పింగాణి, బూర్లె మూకడు, నీళ్లు సహితంగా 2 కూజాలు, సబ్బు, మల్లెపువ్వులాగా ఇస్త్రీ చేసిన 2 తువ్వాలు, ఇంకా ఆ గోడలు అందము వర్ణించడానికి శక్యం కాదు. నేను కళ్ళు అప్పగించి గదిలోకి చూస్తుంటే బంట్రోతు నా సామాను అక్కడ పెట్టి వాడి దారిన వాడు చక్కపోయాడు. నేను ఒక్క నిమిషం సోఫా మీద కూర్చొని విశ్రాంతి తీసుకుని సౌఖ్యమన్నా అనుభవమన్నా దొరలదే కానీ మనకేముందనుకున్నాను. మన దేశం ఎప్పుడు ఇటువంటి స్థితికి వస్తుందో అనుకున్నాను. తలుపు దగ్గరే గోడని బొత్తాము నొక్కండి అని ఇంగ్లీష్ను రాసి ఉంది. ఎందుకు అలా రాశాడని ఆలోచించి వచ్చిన వాళ్ళంతా నొక్కాలేమోననుకుని నొక్కాను. ఒక నిమిషానికల్లా ఒక బంట్రోతు పరిగెత్తుకొని వచ్చి ఫ్రెంచ్లో ఏదో అన్నాడు. నాకు ఊరికి ఆకలి దహించుకుపోతుంది. వీడు వచ్చి ఆ భాష మాట్లాడటంతో నాకు ఒళ్ళు బగ్గునమండి. నువ్వు మర్యాదగా ఇంగ్లీష్ మాట్లాడితే మాట్లాడు, లేకపోతే కిక్కురు మనకుండా అవతలికి నడవమన్నాను. వాడికి ఇంగ్లీష్ కొద్దిగా తెలిసినని తోస్తుంది. మీరెందుకు గంట కొట్టారు అన్నాడు. నేను గంట కొట్టలేదు, చిత్తం గంట కొట్టినట్టు వినబడితే వచ్చానండి. తమకేమైనా కావాలా అన్నాడు. అన్నట్టు భోజనం చేయాలి, భోజనాల సావిడెక్కడా అన్నాను. అప్పుడే ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా వాడు నా కేసు ఒకసారి చూసి, మీరు మీ గదిలో భోజనం చేస్తారా, అందరితోటి హాల్లో భోజనం చేస్తారా అన్నారు. అందరితో పాటు హాల్లో భోజనం చేయకుండా నా గదిలో ఎందుకు భోంచేయాలి, అక్కడికే తీసుకెళ్ళు అన్నాను. చిత్తం దయచేయండి అని హాల్లోకి తీసుకెళ్ళి ఒక మూల కూర్చోబెట్టాడు. ఒకదానికంటే ఒకటి మరీ వింతగా ఉంది. ఇదివరకు అన్ని ఊళ్ళలోనూ చూసిన అన్నిటికంటే ఈ హాల్ ఎక్కువ అందంగా ఉంది. ఇక్కడ బల్లలు, వాట్లపైన మల్లెపువ్వు లాంటి గుడ్డలు, వాట్లపైన రంగురంగుల పువ్వులతోడి ఉన్న రకరకాల కూజాలు, తెల్లని ఆ పళ్ళాలు చూస్తే కన్ను చెదిరిపోతుంది. ఏమి ఈ సౌందర్యము, ఐశ్వర్యము అని ఆశ్చర్యపోతూ గుడ్లు అప్పజెప్పి చూస్తూ కూర్చున్నాను. హాల్ నిండా అనేక మంది దొరలు, దొరసాన్లు భోజనానికి కూర్చున్నారు. వాళ్ళ వేషాలు చూస్తేనే చాలా గొప్పవాళ్ళని తెలుస్తుంది. నా బోటి వాళ్ళకు కూడాను. నాకేసి ఒకసారి కన్నెత్తి చూసి తల వంచుకుని వాళ్ళ దూరన్న వాళ్ళు ఉన్నారు. ఎరక్కపోయి వచ్చాం కదా ఇక్కడికి అనుకున్నాను. బంట్రోత్ ఒకడు వచ్చి మాంసం కూర ఉన్న కంచం ఒకటి నా దగ్గర పెట్టాడు. నేను అది తిననని సూచించాను. ఏం కావాలన్నాడు. నేను శాకాహారిని అని చెప్పాను. అంటే ఆ కంచం తీసుకెళ్ళి ఒక చేపను తీసుకొచ్చి పెట్టాడు. అది పనికిరాదంటే 2 కోడిగుడ్లు తీసుకొచ్చి పెట్టాడు. ఆశ్చర్యపోతూ ఇవి సహించవని చెప్పాను. ఏదో కొత్త రకం జంతువుని చూసినట్టు నాకేసి చూసి 4 ఉడకేసిన బంగాళదుంపలు, చిక్కుడు గింజలు మొదలైనవి కేవలం శాకాహారం తీసుకొచ్చి అమిత నిర్లక్ష్యంగా పెట్టాడు. బంట్రోతు కూడా లోకువైపోయాను కదూ అని విచారించాను. భోజనం అయింది. ఇంకా ఒకసారి కుక్కవారి కంపెనీకి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి డబ్బేమైనా వచ్చిందేమో కనుక్కుందామని బయలుదేరాను.
మేడ దిగడానికి పొద్దుట గది కోసం కేక వేద్దామనుకుని ఎలా పిలవడమో తోచక మామూలుగా మెట్లు దిగి కిందికొచ్చాను. నన్ను చూసిన వాళ్ళంతా నవ్వడము, ఏమిటా ఇలా నవ్వుతారనుకుని నా బట్టలకేసి చూసుకొని ఈ 7.5 రూపాయల సూటే కారణమై ఉంటుంది కదా అనుకుని తక్షణం కొత్త డ్రెస్ ఏదైనా కొనుక్కుందామని నిశ్చయం చేసుకుని వీధిలోకి వచ్చాను. వీధిలోకి వచ్చేటప్పటికి చలి గజగజలాడించేసింది. ప్లాన్ల సూటు అయినా చలి ఆపలేకపోయింది. ఇంత చలిగా ఉంది అనుకుని మళ్ళీ నా గదిలోకొచ్చి పోర్ట్ సెట్లో కొన్న మెడపట్టి తీసి చెవులకి మెడకి చుట్టుకొని దానిపైన దొరటోపి పెట్టుకుని మళ్ళీ వీధిలోకి వచ్చాను. ఇది వరకు ఎవరైనా నన్ను చూస్తే కొంచెం చాటుగా నవ్వుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వాళ్ళు నా మొహం చూడటం, పక్కున నవ్వటం, చక్కా పోవడమును. వెళ్తుంటే వెనకాలే 25-30 మంది కుర్రవాళ్ళు ఈలలు వేస్తూ నవ్వుతూ వెంబడించారు. నా అదృష్టం వల్ల కుక్కువారి కంపెనీ హోటల్కి చాలా సమీపంలోనే ఉంది. లోపలికి వెళ్ళగానే అక్కడి గుమాస్తాలు విరగబడి నవ్వడం మొదలుపెట్టారు. నాకు ఉడుకుమోత్తనం వచ్చి కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. ఎందుకలా నవ్వుతున్నారంతాను నన్ను చూసి? నాలో ఏం లోపమో దయచేసి చెబితే సవరించుకుంటాను దైన్యంగా వేడాను. వాళ్ళు నన్ను చూసి జాలిపడ్డారు. నా అవస్థ తెలుసుకొని నేనెంతో ఆప్యాయంగా కొనుక్కొని చలిబాధ భరించలేక ధరించిన మెడపట్టి ఆడవాళ్లే గాని మగవాళ్ళు వేసుకోవడం వాళ్ళ దేశాచారం కాదని, కొత్తగా ఉండటం మూలాన నవ్వు వచ్చిందని, అందుకు క్షమించమని పొద్దున నన్ను హోటల్లో దిగబెట్టిన గుమాస్తా అన్నాడు. ఇందుకా బాబు ఇంత గోలా అనుకుని ఇంకా అల్లరి కాకుండా ఇప్పుడైనా వాడి ధర్మమా అని చెప్పాడు కదా అని సంతోషించి నా కృతజ్ఞత తెలియపరచటానికి నా మెడపట్టి తీసుకెళ్ళి వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోమని బహుమతి చేశాను. నాకు టెలిగ్రామ్ ఏమన్నా వచ్చిందా అంటే లేదన్నాడు. సరే పోని రేపు వస్తుంది అనుకున్నాను. చలి చాలా బాధిస్తుంది అన్నాను. ఓవర్ కోట్ కొనలేదా అన్నాడు గుమాస్తా. లేదన్నాను. అయితే ఒకటి కొనుక్కోకపోతే చలికి సహించలేరు అన్నాడు. దయచేసి ఏదైనా బట్టల దుకాణం దగ్గరికి తీసుకెళ్ళమని కోరాను. పాపం మంచివాడు, కష్టసుఖాలు తెలిసినవాడు, పిల్లలు గలవాడు. అనగా పిల్లలు ఉన్నట్టు వాడు చెప్పకపోయినా ఉండి ఉండాలనుకున్నాను కనుక తక్షణం నాతోటి వచ్చాడు. ఇద్దరం ఒక పెద్ద షాపులోకి వెళ్ళాము. చాలా దర్జాగా ఉంది ఆ షాపు. చెన్నపట్నంలో షాపుకు మళ్ళీనే ఉంది. అంతకంటే ఇంకా పెద్దదన్నమాట. దానికి నేల మీద చాలా చక్కని తివాసి ఉంది. చూసి దాని మీద నడవకుండా పక్కన నడిస్తే బాగుంటుందని వట్టి నేల మీద అడుగు పెట్టాను. అదేమి నేలో కానీ అడుగు పెట్టి పెట్టడంలో జర్రులా జారింది. పడకుండా గాలిని పట్టుకోవాలని ప్రయత్నం చేసి చేతికి దొరకపోవడం మూలాన వెల్లకితిలా పడ్డాను. పట్టంతోటే అక్కడున్న గుమాస్తాలు బంట్రోతులు 50 మంది ఒక్కసారి పక్కున నవ్వారు. నా పక్కనున్న దొర నన్ను లేవతీసి దెబ్బ ఏమీ తెగల్లేదు కదా అని అడిగి తివాసీ మీద నడిస్తే పడకుండా ఉంటావని సలహా చెప్పాడు. అది వరదాకా నవ్వుతున్న వాళ్ళంతా నేను లేచి వాళ్ళకేసి చూడటంతోనే నవ్వడం మానేసి ఏమీ ఎరగనట్టు నాకేసి చూస్తూ నిలబడ్డారు. నాతోటి వచ్చిన దొర నాకు ఒక కొత్త సూటు, దుంగలాంటి ఓవర్ కోటు కొనిపెట్టాడు. అవి అక్కడే తొడుక్కున్నాను. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సూటికి దీనికి ఎంత తేడా ఉంది. ఇది వరకు నేను తొడుక్కున్న సూటు చూసి నవ్వారంటే నవ్వరు. చలి బాధ కూడా చాలా తగ్గింది. బట్టలైతే బాగానే ఉన్నాయి కానీ ఖరీదు చూస్తే మటుకు ఇంత చూసిన వాడిని నాకే ఆశ్చర్యమైంది. అక్కడి నుంచి నేను కుక్కువారి గుమాస్తా ఊరు చూద్దామని బయలుదేరాము. ఆ పట్టణ సౌందర్యము, మేము చూసిన వింతలు వర్ణించాలంటే భారతమంత గ్రంథం అవుతుంది. నేను దేశాంతరములందు చూసిన వింతలన్నీ వేరే ఒక పుస్తకంగా రాయదలుచుకున్నాను. పైగా స్వీయ చరిత్రలో వర్ణనాంశములు విశేషంగా ఉండకూడదనుకుని అవేమీ ఇందులో రాయడం లేదు. కానీ ఒక సంగతి మట్టుకు ఇక్కడ రాయబుద్ధవుతుంది. మేము చూసిన వాటల్లో కల్లా గమ్మత్తుది అద్దాల మేడ ఒకటి. అందులో అన్ని పెద్ద నిలువుట అద్దాలు. అద్దాలంటే మామూలు అద్దాలు కాదు. మామూలువైతే గమ్మత్తు ఏముంది? ఈ అద్దాల తమాషా ఏమిటంటే ఒక అద్దంలో మనిషి మామూలుగా కనబడతాడు. ఒక దాంట్లో అసలు కంటే 4 రెట్లు ఎక్కువ లావుగా కనబడతాడు. ఒక దాంట్లో సన్నగా చిక్కి సెల్లమైనట్లుంటాడు. ఒక దాంట్లో కంట్లో పాపలా కనబడ్డట్టు బుల్లి బొమ్మలా కనబడతాడు. ఇంకో దాంట్లో చూస్తే ఒక పర్లాంగు పొడవు ఉన్నట్లు కనబడతాడు. ఇలా ఎన్నో రకాలు. మాతోటి కూడా ఇంకో లావాటి దొర, ఒక సన్నని దొరసాని అతని భార్య అని తోస్తుంది. చూడటానికి వచ్చారు. ఆ దొర అద్దాల్లో మరి గమ్మత్తుగా ఉన్నాడు.
ఆ దొరసాని ఒకటే నవ్వటము. వాళ్ళని చూస్తే నాకు నవ్వు వచ్చింది. మేమిద్దరం నవ్వుతుంటే దొరకి ఉడుకుమొత్తనం వచ్చింది. అది కనిపెట్టి నేను చల్లగా అవతలికి నడిచాను. అక్కడి నుంచి నిమ్మలంగా హోటల్కి చేరుకున్నాము. నాతో ఉన్న దొర ఉదయాన్నే దర్శనం చేస్తానని గుడ్ నైట్ చెప్పి చక్కా పోయాడు. నేను నా గదికి వెళ్ళాను. కానీ ఆ దొర మర్యాద చూస్తే మటుకు నాకు మహా ఆశ్చర్యంగా ఉంది. మన దేశం వస్తే వాళ్ళు ఎంతటి వాళ్ళను లక్ష్య పెట్టరు. ఇక్కడ వాళ్ళంతా నన్ను ఒక చిన్న జమీందార్ని చూసినట్టే చూస్తున్నారు. దొరల చేత పని చేయించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి సలాములు అందుకుంటుంటే మహా సంతోషంగా ఉంది. మధ్యాహ్నం అనుభవం అయింది గనుక ఈ పూట భోజనం నా గదికే తెప్పించుకు తిన్నాను. ఇంకా పడుకోవడానికి చొక్కాలు విప్పి మామూలు మల్లు పంచె కట్టుకొని పడుకుంటే చలి ఆగేటట్టు లేదు. అందుకని సూటు ఓవర్ కోటు తీయకుండా జోడు మట్టుకు విడిచేసి మంచం దగ్గరికి వచ్చాను. ఆ పరుపు పైన ఉన్న పట్టు బొంత చూస్తే దాని మీద పడుకోబుద్దయింది కాదు. బొంత ముద్దొస్తుంది, సరికొత్తదిగా కనబడుతుంది. అది నలిగిపోతుందంటే ఎంత మాత్రం మనసొప్పలేదు. నా బొంత తీసి కిందో సోఫా మీదో వేసుకుని పడుకుందామా అనుకున్నాను. మళ్ళీ ఇంత డబ్బు ఇస్తూ కింద పడుకోవడం కర్మమేమని మంచం మీదున్న బొంత తీసి కుర్చీ మీద మడిచిపెట్టి నా శాలువ కప్పుకొని మర్నాడైనా డబ్బు వస్తుందా రాదా, రాకపోతే మన గతి ఏమి కానని ఆలోచిస్తూ నిద్రపోయాను. పొద్దున్నే ఒక బంట్రోత్ వచ్చి లేపాడు. వాడు నన్ను చూసి ఏదో అని చక్కా పోయాడు. ఇంకొక క్షణానికి ఇంకొకడొచ్చాడు. వాడి లోపలికి తొంగ చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా ఆ హోటల్లో ఉన్న వాళ్ళ నౌకర్లంతా ఒక్కొక్కళ్ళే వచ్చి గదిలోకి తొంగి చూడటము, నవ్వుకుంటూ పరిగెత్తడమును. ఇదంతా చూస్తే నాకు ఒళ్ళు మండుకొచ్చింది. తిన్నగా వెళ్ళి గుమాస్తతో చెప్పి అతన్ని పైకి తీసుకొచ్చాను. మేమొచ్చేటప్పటికి 4-5 బంట్రోతులు ఇంకా అక్కడ నుంచొని విరగబడి నవ్వుతున్నారు. మమ్మల్ని చూడటంతోనే వాళ్ళు నవ్వు ఆపేశారు. గుమాస్తా వాళ్ళని మందలించి నాకు క్షమాపణ చెప్పి తను నవ్వుకుంటూ పోయాడు. ఈ నవ్వుకంతా కారణం నా శాలువానేమో అనుకున్నాను. అవశిష్టాలన్నీ తీర్చుకొని పలహారం చేస్తుండగా కుక్కువారి కంపెనీ నుంచి మనిషి వచ్చి నాకు డబ్బు వచ్చిందని చెప్పాడు. ఆ మాట వినటంతోనే ఎక్కడలేని సంతోషం వచ్చింది. వెళ్ళి ఆ సొమ్ము తీసుకొని హోటల్కి వచ్చి ఆ పూటే రైలు ఉందని తెలుసుకుని త్వరగా సామాన్ సర్దుకొని కిందకొచ్చాను. గుమాస్తా బిల్లు ఇచ్చాడు. ఆ బిల్లు మొత్తం ఎంతో ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ అది వింటే మటుకు ఎంత జమీందారుకైనా ఒకసారి గుండె కొట్టుకోవడం మానేస్తుందని నా నమ్మకం. సొమ్ము చెల్లిస్తుంటే 2 నౌకర్లు అక్కడ వచ్చి నిలబడ్డారు. వెళ్ళిపోతున్నాం కదా, వాళ్ళకేదైనా బహుమతి చేస్తే దర్జాగా ఉంటుందని ఆలోచించి తలకానా ఇచ్చాను. ఇచ్చినందుకు సంతోషించవచ్చునా? ఆ అన కాసిని ఇటు తిప్పి అటు తిప్పి వాసన చూసి గుమాస్తా దగ్గర ఒక లెన్స్ అడిగి పుచ్చుకొని దాంతోటి పరీక్ష చేసి మూతి విరుచుకొని అక్కడ పారేసి చెక్కా పోయారు. వాళ్ళ పొగరమోత్తనం చూస్తే మటుకు నాకు చాలా కోపం వచ్చింది. డబ్బంటే తీరగా వస్తుందనుకున్నారు కాబోలు. వాళ్ళకి ఇంతకంటే మహా ఎక్కువ ఇచ్చేదెవడు? తీసుకోకేం చేస్తారని నా దారిన నేను రైలుకు వెళ్ళిపోయాను. కుక్కువారి మనిషి ఫోక్స్టన్కు ఒక టికెట్ కొనిచ్చి ప్యారిస్లో రైలు మార్చుకోమని, మళ్ళీ బొలోన్లో దిగి స్టీమర్ ఎక్కితే ఫోక్స్టన్ అనే ఊరు చేరతానని చెప్పాడు. రైలు సామాన్యంగా మన దేశపు రైలుకు మళ్ళీ ఉంది. ఎటొచ్చి పెట్టెలు ఇంకా కొంచెం విశాలంగా ఉన్నాయి. 3వ తరగతి పెట్టెలకు కూడా పరుపులున్నాయి. తెల్లవారేసరికి ప్యారిస్ చేరాము. అక్కడ దిగి దంతధావనాధికారులు కానిచ్చి కొత్త రైలు దగ్గరికి వెళ్ళాను. జనం కిటకిటలాడుతూ ఉన్నారు. 2 పెట్టెలు మటుకు ఖాళీగా ఉన్నాయి. అవి 3వ తరగతివే కదా అని వెళ్ళి కూర్చున్నాను. ఇంకో నిమిషానికి ఒక దొరసాని వచ్చి నన్ను చూసి ఒక బంట్రోతుని కేకేసి నన్ను దింపమని చెప్పిందని తోస్తుంది. బంట్రోతు నన్ను దిగమన్నాడు. ఫ్రెంచ్లో అనేక విధాల ఏమేమిటో చెప్పాడు. ఏమైనా సరే ఇందులోంచి దిగనన్నాను. వాడు వెళ్ళి గార్డెన్ తీసుకొచ్చాడు. వాడు చెప్పినా దిగనన్నాను. కిటికీ తలుపుకేసి చూపించాడు. దాని మీద డెస్ డేమ్స్ అని రాసుంది. అదేమిటో నాకు అర్థం కాలేదు. బాగానే ఉంది, సంతోషించానన్నాను. దిగమన్నాడు. ఎందుచేతనన్నాను. వాడికి ఏమీ తోచక స్టేషన్ మాస్టర్ని తీసుకొచ్చాడు. అది ఆడవాళ్ళ పెట్టె గనక దిగమని ప్రార్థించి ఖాళీగా ఉన్న ఇంకో పెట్టెలో కూర్చోబెట్టాడు. మధ్యాహ్నం బోలెన్ చేరాను. దిగి స్టీమర్ ఎక్కాను. ఆ స్టీమర్ చాలా చిన్నది. సముద్రము మహా హడావిడిగా ఉంది. అందుకని ప్రతి వాళ్లకు వికారము, వాంతులు. అన్నాళ్ళు ఆ స్టీమర్ ప్రయాణం చేసినా ఇంత బాధ ఎప్పుడు పడలేదు. అందరూ తలో మూల ప్రాణం పోతున్నట్టు పడుకున్నారు. ఈ అవస్థ ఎప్పుడు వదులుతుందా అనుకున్నాను.
మొత్తం మీద 2 గంటల కంటే ఎక్కువ పట్టలేదు. కానీ ఆ కాస్త సేపు యుగంలాగా ఉంది. ఫోక్స్టన్లో దిగేటప్పటికి సుమారు 5 గంటలవుతుంది. ఇంగ్లాండ్లో అడుగు పెట్టానన్న మాట జ్ఞాపకం పెట్టుకుని మొదట కుడికాలే పెట్టాను. మనసులో ఒక విధమైన ఆందోళన బయలుదేరింది. గుండెల్లో అదురు పుట్టింది. ఎంతవరకు మొండితనంగా కొట్టుకొచ్చానో ఇక ముందేమో అని ఆలోచన పోయింది. అన్నిటికీ ఈశ్వరుడే ఉన్నాడని ఒక దండం పెట్టుకున్నాను. కథ సమాప్తం. మీకు కనుక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ ఇంకో మంచి కథతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.